యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా మీకైతే ఈ సెటప్ అయితే అవసరం. ఇది మనకి బేసిక్ బిలో 5000 అయితే మనకి ఈ సెటప్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆ సెటప్ అంతా ఏవే కంపోనెంట్స్ ఉంటాయి, 5000 మధ్యలో మనం ఏవేవి కొనొచ్చు అనేసి చూద్దాము. ఇందులో మనమైతే ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఫోన్ మనకి అందరి దగ్గర ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మోస్ట్లీ అందరి ఫోన్స్లో మనకి 4K వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఫోన్ అనేది పక్కన పెట్టేద్దాం. బేసిక్ నీడ్ అదైతే ఫోన్ అయితే. మిగతావి 5000 లోపలే మనకి అరౌండ్ 4000లోనే వచ్చేస్తాయి ఇవంతా. మీకైతే చెప్తాను. సో ఫోన్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా వీడియో అనేది వస్తుంది. సో వీడియోతో పాటు మనకి ఆడియో అనేది కొన్ని క్లారిటీగా ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్లో మనకి ఆడియో అనేది అంత క్లారిటీ ఉండదు. చుట్టుపక్కల నాయిస్ కానీ అవి ఇవన్నీ అంతా ఉంటాయి. సో ఫోన్స్తో పాటు ఆడియో కావాలి. సో ఆడియోలోకి వస్తే మనకి మీరు 2 ఆడియో మైక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకటి వైర్డ్ మైక్, వైర్లెస్ మైక్. మీది ఏదైనా ఒకటే. మీకు వైర్డ్ మైక్ కొంచెం తక్కువలో అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ అయితే నేను వైర్డ్ మైక్ గురించి వస్తాను. ఫస్ట్ మనకి చాలా ఇయర్స్ నుంచి ఒకే ఒక మైక్ వైర్డ్ మైక్స్లో రూల్ చేస్తుందంటే బోయా M2. సో ఈ బోయా M2 అయితే మనకి చాలా బాగుంటుంది. నేను ఇది ఒక 4 years బ్యాక్ ఉన్నాను, లైక్ 2021లో. మీకు ఈ ఆడియో క్వాలిటీ అంటే లాస్ట్ 10 వీడియోస్ స్కిప్ చేసి వెనకాల చూడండి, మొత్తం నేను బోయా M2లోనే రికార్డ్ చేశాను. వైర్డ్ మైక్ అది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఒక 700-800కి అయితే మనకి వచ్చేస్తుంది. అండ్ దాంతో మనము కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. కెమెరా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్ ఆక్సిజన్ పెట్టవచ్చు. ఇన్ కేస్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే మనకైతే C టైప్ అడాప్టర్ ఉంటుంది. సో దాన్ని కొనుక్కునేసి ఒక 50 రూపీస్ లేకపోతే 100 రూపీస్లో మనకి అది దొరుకుతుంది. అది కొనుక్కునేసి ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇది వైర్డ్ మైక్. వైర్లెస్ మైక్స్లో మనకి చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. అన్ని వాటికి సంబంధించిన ఫీచర్స్ని ప్రమోట్ చేసుకుంటా కానీ వాటికి డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో నా సజెషన్ ఏమంటే గ్రెనరో P10, ఇది డిజిటెక్ కానీ, ప్రోట్రానిక్స్ కానీ, జబ్రానిక్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటికంటే చాలా బెస్ట్. ఇది మనకి అరౌండ్ 1800 to 2000లో అయితే దొరుకుతుంది. దీంట్లో ఈ మైక్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి కెమెరా ట్రాన్స్మిటర్తో వస్తుంది, ఇంకోటి C టైప్ అడాప్టర్ స్మార్ట్ ఫోన్స్కి. సో ఇన్ కేస్ మీ కెమెరా కానీ C టైప్ అడాప్టర్ ఉంటే దానికైనా తగిలించేయచ్చు, స్మార్ట్ ఫోన్కి అయితే డైరెక్ట్గా తగిలించేయచ్చు. ఈ ఆడియో అంతా మనకి ఈ గ్రెనరో P10 నుంచే వస్తుంది. మీరు ఇది 1800లో అయితే కొనేయచ్చు. సో మనకి నెక్స్ట్ ఈ ఆడియో అయిపోయింది కదా, ఆడియో అయిపోయిన తర్వాత వీడియోని రికార్డ్ చేసుకోవాలి. సో వీడియోని రికార్డ్ చేసుకోవాలంటే నాకు స్టెబిలైజర్గా ట్రైపోడ్ కావాలనుకుంటే నేనైతే ఒక ట్రైపోడ్ చెప్తాను. ఇది మీకు ఆఫ్లైన్లోనే దొరుకుతుంది, ఆన్లైన్లోనే చాలా ఉంటాయి. ఇది ఆఫ్లైన్లో నాకు ఒక 700 అయితే పడింది. సో ఇది మనకు ఒక 6 feet అయితే వస్తుంది. 6 to 7 feet అయితే వస్తుంది. విత్ ట్రైపోడ్ అయితే ఉంటుంది, మనం నిలబెట్టేసి చేసుకునేయచ్చు. అండ్ దీంతో పాటు మనకి ట్రైపోడ్ స్క్రూ అనేది వస్తుంది. సో మనం ఏదైనా కెమెరాలో ఏమైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ప్లస్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకొని మనము కాంటాక్ట్ లైక్ వీడియోని అనేది రికార్డ్ చేయొచ్చు. మనం దూరంగా వెళ్ళి మనమైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఒక 700. సో ఫస్ట్ మైక్ అయిపోయింది, ట్రైపోడ్ అయితే అయిపోయింది. సో మైక్ మనము ఒకవేళ వైర్డ్ తీసుకుంటే 700, వైర్లెస్ తీసుకుంటే 2000 పెట్టుకోండి. ఇది ఒక 1000 రూపీస్ పెట్టుకోండి ట్రైపోడ్ అనేది. సో 2000, ఇది 3000 అయితే ఆడికి కంప్లీట్ అయిపోయింది. వైర్లెస్ మైక్ ప్లస్ ఒక ట్రైపోడ్. అండ్ నెక్స్ట్ మనకి ఇవంతా నాకు స్టెబిలైజర్గా వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది. నెక్స్ట్ నాకు స్టెబిలైజేషన్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ వీడియో లైటింగ్. సో వీడియో లైటింగ్ కోసం అయితే నేను సజెస్ట్ చేసేది అయితే డిజిటెక్ రింగ్ లైట్ అనేసి ఒకటి ఉంటుంది. సో అదైతే మీరు కొనుక్కోండి. నేను మొత్తం స్క్రీన్ పైన వేస్తున్నాను మొత్తం అవంతా. సో అది మనకి విత్ ట్రైపోడ్ ఉంటుంది, వితౌట్ ట్రైపోడ్ కూడా ఉంటుంది. విత్ ట్రైపోడ్ మనకి అరౌండ్ 1400 to 1600 అయితే పడుతుంది. వితౌట్ ట్రైపోడ్ 700 సంథింగ్ ఆ రేట్లో అయితే పడుతుంది. నేను విత్ ట్రైపోడ్ తీసుకున్నాను, అది నాకు 1469 సంథింగ్ అలా 1500 లోపల అయితే మనకు వచ్చేసింది. దీంట్లో ఒక నెగిటివ్ అయితే ఉంది, మనకి ఇది పవర్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. లైక్ మనము ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి పెట్టాలి, రీఛార్జబుల్ అయితే కాదు ఇది. సో పవర్ ఉన్నప్పుడు అయితే ఇది కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి వామ్ లైట్ ఉంటుంది, వైట్ లైట్ ఉంటుంది, ఇంకోటి బ్లూ లైట్ కూడా ఉంటుంది. సో బ్లూ లైట్ అంటే లైట్ బ్లూతో వస్తూ ఉంటుంది. సో అవంతా మనమైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు లైటింగ్స్తో. ఒకవేళ మీరు ఇండోర్లో చేసుకునేటట్టుంటే. ఒకవేళ అవుట్డోర్లో చేసుకుంటున్నామంటే సో లైటే అవసరం లేదు అసలు. ద బెస్ట్ లైట్ సన్ లైటే మనకి. బట్ కానీ అది మనకి కంట్రోల్ మేనర్లో ఉన్నది కాబట్టి మనం ఈ లైట్స్ అనేవి కొంటాం. సో అది నెక్స్ట్ తర్వాత ఇంకొక లైట్. ఒకవేళ మీకు లైటింగ్ ఉంది, ఇంకా కొద్దిగా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే మీరు డిజిటెక్లో RGB లైట్ అనేసి ఒకటి ఉంటుంది. సో అది ఒక
చేతి సైజ్ వస్తుంది, ఒక లైక్ క్యూబ్ లాగా ఉంటుంది మనకి. అది కొనుక్కుంటే అది ఒక 1200లో అయితే వస్తుంది. దాంట్లో మనకి చాలా మోడ్స్ ఉంటాయి. సో ఈ 2 లైట్స్ గురించి అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఫుల్ రివ్యూ అయితే చేశాను విత్ అన్బాక్సింగ్ అంతా కలిపి. సో టెస్టింగ్ కూడా చేసేసాను. సో ఆ వీడియోస్ మీకు పైన కార్డ్స్లో అయినా అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మనం గ్రెనరో మైక్ కూడా రివ్యూ అయితే చేశాను. సో అదైతే మీరు చూడొచ్చు. సో ఇది మనకి లైటింగ్స్. సో ఇవంతా మనకు కలిపి ఇప్పుడు చూసుకుంటే మనకి మైక్ ఒకటి, ట్రైపోడ్, లైట్. సో ఇది ఒక 1500, ఇవి 2 కలిపి 3000, 4500కి అయితే మనకి ఇది సెట్ అయిపోయింది. ఇది బిలో 5000లో అయితే మనకైతే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇంకా కొనాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకొని ఏదైనా లైక్ డిఫ్యూజర్స్ కానీ లేకపోతే లైట్ మీటర్స్ కానీ అలాంటివి కొనుక్కోవచ్చు. లైక్ వైట్ షీట్స్ అలాంటివి ఉంటాయి, అవి కొనుక్కొని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనమైతే ఒకవేళ నేను అవుట్డోర్లో వ్లాగింగ్ చేస్తాను, లేకపోతే ఎక్కడికైనా సైక్లింగ్స్ కానీ వాకింగ్స్ చేసేటప్పుడు నాకు వ్లాగ్స్ కావాలి అనుకుంటే నేనైతే ఒక కెమెరా అయితే సజెస్ట్ చేస్తాను. డిజిటెక్ యాక్షన్ 2. ఇప్పుడు మనకి యాక్షన్ 5, 4 అన్నీ వచ్చినాయి. సో ఏదైనా పర్లేదు. నా దగ్గర యాక్షన్ 2 డ్యూయల్ స్క్రీన్ అయితే ఉంది. సో ఇది నేను ఒక 4 years బ్యాక్ కొన్నాను. సో వ్లాగింగ్ చేసేటప్పుడు కొన్నాను. సో మీకు దీంట్లో ఒకటి అది డీటాచబుల్ మ్యాగ్నెటిక్ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అండ్ తర్వాత దీంట్లో మనకి హెడ్ బ్యాండ్ కూడా వస్తుంది. లైక్ హెడ్ బ్యాండ్ అంటే లైక్ నెక్ బ్యాండ్. అది మనము మెడకి తగిలించుకునేసి చైన్ లాగా పెట్టుకునేసి మనమైతే వీడియోని అయితే రికార్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ట్రైపోడ్ కూడా మనమైతే అటాచ్ చేసేయచ్చు. ట్రైపోడ్ అడాప్టర్ అవంతా మనకైతే వచ్చేస్తాయి. దీంట్లో ఒక నెగిటివ్ ఏమంటే ఇది 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తోనే వస్తుంది. మనమైతే 32 కంటే లైక్ వీడియోస్ అనేవి మనం ఒక 5 minutes 6 minutes రికార్డ్ చేస్తేనే అది లైక్ నియర్లీ 10 GB 12 GB అయితే వచ్చేస్తుంది. మీకు అది కావాలంటే నేను లింక్ అనేది కింద షేర్ చేస్తాను. ప్రస్తుతానికి యాక్షన్ 2 అయితే లేదు, యాక్షన్ 4, యాక్షన్ 5 ఉన్నాయి. అదైతే మీరు చూసుకోవచ్చు. సో గైస్, ఇదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ అనేది షేర్ చేద్దాం అనుకున్నా బెస్ట్ అయితే చెప్పాను నేను. ప్రతి ఒక్క యాక్సెసరీస్ బెస్ట్లో అయితే బెస్ట్ చెప్పాను. అండర్ 5000 అన్ని బడ్జెట్లోనే ఉంటాయి మనకి. సో ఇవి ఉంటే మీరైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సక్సెస్ అయ్యేదానికి చాలా స్కోప్ అయితే ఉంది. అండ్ తర్వాత మీరు నా సజెషన్ ఏమంటే లైక్ ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు లైట్ కలర్స్ ఆర్ లైట్ ఒమిటింగ్ కలర్స్, లైక్ మీకు లైట్ కలర్స్ అంటే స్కై బ్లూ కానీ అవి ఉంటాయి. సో వైట్ లేకపోతే లైట్ రెడ్ కలర్ అలాంటివి, లేకపోతే వేరే లైక్ ఎల్లో కలర్స్. నేను ఇప్పుడైతే ఎల్లో వేసుకున్నాను, లైట్ ఒమిటింగ్ కలర్. సో వీడియోలో అటైర్ అయితే అలా ఉంటే మీకైతే వీడియో తీసినప్పుడు క్వాలిటీ కానీ లేకపోతే వీడియో కలర్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఇది ఎక్స్ట్రా సజెషన్ నాది. ఇలా ఉంటే మాత్రం వీడియో చూసేదానికునే చాలా బాగుంటుంది. సో వీడియోనైతే నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.